నాన్నా, నీకు మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా? వాళ్ళెవరో చెప్పవా? చెప్పు నాన్న, చెప్పు. మీ అమ్మ నాన్న ఎవరు, ఎక్కడుంటారు? నాన్న, నేను మీకు బాగా కావాల్సిన మనిషినని చెప్పారు కదా, ఎంత కావాల్సిందాన్ని? నువ్వు నాకు చాలా చాలా దగ్గర దాని వాకిలా. త్రాసు మీద దీపం పెట్టినట్టుగా అలా చెప్పారేంటి సార్? ఏంటి నువ్వు అనేది? ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే తెలుగు సామెతల గురించి మీకు తెలీదా? సరే, తెలుగులో ఆ మీనింగ్ ఏంటో చెప్పకిలా. అయ్యో, త్రాసు మీద దీపం పెట్టినట్టు మాట్లాడడం అంటే విషయాన్ని క్లారిటీగా చెప్పకపోవడం అని అర్థం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే. నేను క్లారిటీగానే చెప్పాను కదా. ఏం చెప్పారు? నేను మీకు బాగా కావాల్సిందాన్ని అని చెప్పారు. మన బాండింగ్ ఏంటో అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఓ అలాగా, అయితే చెప్తాను. నువ్వు నాకు మా బావ వాళ్ళతో చెప్పండి సార్. మన మధ్య ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేమీ లేదని ధైర్యంగా చెప్పండి సార్. సార్ చెప్పండి, నేను మీకు. సార్ ఏమైంది? సడన్ గా డల్ అయిపోయారు. లేదే, నేనేం డల్ అవ్వలేదే, బానే ఉన్నాను. అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మన బాండింగ్ గురించి మీ మనసులో ఏముందో చెప్పండి. కొన్ని బంధాలకు మనం పేరుని జోడించలేం అఖిల, ఎందుకంటే ఆ బంధం అంత స్పెషల్ కాబట్టి. మన లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనకు కావాల్సిన వాళ్ళతో పంచుకుంటాం కదా, అలాగే మన సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మన దగ్గర వాళ్ళతోనే చెప్పుకుంటాం. అంతదాకా ఎందుకు, మన లైఫ్ని మొత్తం బ్లూ ప్రింట్ ఇచ్చినట్టుగా తెలియజేసేది మనకు కావాల్సిన వాళ్ళతో మాత్రమే. అలాగే నా లైఫ్లో కూడా అంతే. కష్టమైన ఆనందమైన నీతోనే చెప్పుకున్నాను. నా ఇష్టాలు, నా అభిరుచులు అన్నీ నీతోనే చెప్పాను. మన మధ్య ఉన్న బంధానికి పేరు ఇది అని పెట్టలేను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. అంతేనా? అంతకు మించి ఇంకేమీ లేదా? ఇంకోటి ఉంది. ఏంటది? రే, నువ్వు మాట్లాడుతున్నావు అని కన్ఫర్మ్ అయింది. ఏంట్రా నువ్వు ఇంతసేపు ఏం మాట్లాడుకుంటా ఉన్నావు? రే 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 రే, మేము అడిగిన దానికి సమాధానం చెప్పచ్చు కదా. నా బుజ్జి కదూ. అబ్బా, మొత్తానికి మాట్లాడావు కదా. మాట్లాడుతున్నాడు సరే, అసలు ఏమన్నాడో విన్నారా? అవును లక్ష్మి, నాన్న అన్నాడు. నాకైతే ఎంత ఆనందంగా ఉందో తెలుసా. మొత్తానికి నాన్న అని అయితే అన్నాడు కదా. కేవలం నాన్న అని పిలవట్లేదు, వీడెవరిని చూపించాడో తెలుసా నాన్న అని? అది అబ్జర్వ్ చేయలేదా? వాడు నన్నే పిలిచాడు. అయ్యో తప్పు. లక్ష్మి, నాకు వీడికి ఏ సంబంధం లేదు. అదే అనుకున్నాను.
ఆ గడ్డం చూస్తే పిల్లలు పారిపోవాలి. అలాంటిది ఈ బాబు ఇంతలా హగ్ చేసుకున్నాడేంటా అనుకున్నాను. ఇదన్న మాట సంగతి. ఏంటిదంతా? బయట ఏమైనా ఇంకొక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నారా ఏంటి? ఇంత త్వరగా ఇంటి భోజనం మీకు బోర్ కొడుతుంది అని నేను అనుకోలేదు. అయ్యో లక్ష్మి, అలాంటిదేం లేదు లక్ష్మి. ప్లీజ్ నన్ను నమ్ము. నాకు బయట ఫుడ్డే పెద్దగా నచ్చదు. అలాంటివి ఇలా మదర్ ప్రామిస్. ఈ బాబు నా బాబు కాదు లక్ష్మి. నమ్మించి నన్ను ఫోన్లు చేయాలనుకుంటున్నారా? నేను మీకేం తక్కువ చేశానండి? ఇలా నట్టింట్లో ముంచేసి ఇంకో ఫ్యామిలీని చూసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అయ్యో భగవంతుడా, నీకెలా అర్థమయ్యేలా చెప్పాలి లక్ష్మి? లక్ష్మి, అసలు నేను ఎప్పుడు కల్లో కూడా ఇంకో ఫ్యామిలీ గురించి ఆలోచించలేదు. అంత నీతోనే. నువ్వే నా ప్రాణం, బంగారు, ఊపిరి. ఇలాంటి మాటలు చెప్పే ఈ బాబు వాళ్ళ అమ్మని బుట్టలో వేసుకున్నట్టున్నారు. మీరు కూడా అదే టైప్ అని నేను కలలో కూడా అనుకోలేదు. అమ్మ తల్లి, నేను ఎలాంటి టైపు కాదు. ఈ శ్రీహరికి ఈ లక్ష్మి ఒక్కతే భార్య. ఇంకెవరు లేరు, ఉండరు కూడా. ఇలాంటి డైలాగులు కొట్టడానికి సరిపోయారు. పిల్లలు దేవుడితో సమానం అంటారు. మీరు వాళ్ళ ముందే అబద్ధాలు చెప్తున్నారు. అది కూడా పసిబిడ్డ ముందు. చెప్పండి, ఏదో విషయం ఉంది కదూ? అమ్మా లక్ష్మమ్మ, దయచేసి నన్ను నమ్మమ్మా. నాకు వీడికి ఎలాంటి సంబంధం లేదు. వాడు నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు కాదు. తల్లి నీకు దండం. ఇదంతా నీ వల్లే రా. చెప్తా నీ పని చెప్తా. ఈ ఫోన్ నెంబర్ ఎవరిది? ఫ్యామిలీ అని చెప్పారు కదా, అంటే ఈ మాటకేంటి అర్థం? సార్ నేను తన మనిషిని అనుకుని ఫ్యామిలీ అని చెప్తున్నారా? ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో అఖిల. నువ్వు నా ఫ్యామిలీ అని చెప్పాను. డైరెక్ట్గా నేను నా భార్యని చేసుకోవాలని ఉందని చెప్పలేను కదా. అఖిల ఒక ట్యూబ్ లైట్, ఏది తొందరగా అర్థం చేసుకోదు. ఫ్యామిలీ అంటే ఏంటి అర్థం? నన్నింతవరకు ఎవరూ ఆ కేటగిరీలో చేర్చలేదు, మీరు తప్ప. అంటే ఇది ఫ్రెండ్షిప్ తాలూకు లాస్ట్ స్టేజ్. అంటే నేను మీ ఫ్రెండా? అది కాదు అఖిల, ఫ్యామిలీలో ఉండే బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాను. అంటే